సుజాత వేదవతి ఇంటికి వెళ్తుంది. అవనిని పల్లెటూరుకి తీసుకొచ్చి ప్రసాదం నేను చేపిస్తాను అని సుజాత వేదవతితో చెప్పడంతో వేదవతి కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే నాదో కండిషన్ అని సుజాత చెప్పడంతో ఏంటమ్మా అది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నా చెల్లెలికి తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలి అని సుజాత చెప్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు అడిగిన విధంగా పల్లెటూరికి నా చెల్లెల్ని నేను తీసుకొస్తాను అని సుజాత చెప్తూ ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా చేస్తామమ్మా అని చెప్పి వేదవతి సుజాతతో చెప్తూ ఉంటుంది. నీ వల్ల దైవకార్యం ఎటువంటి ఆటంకులు అడ్డంకులు లేకుండా జరుగుతున్నాయంటే నువ్వు చెప్పింది ఏదైనా సరే మేం చేయటానికి సిద్ధంగా ఉన్నామమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవని పల్లెటూరులో ప్రసాదం చేసిన వెంటనే నా చెల్లెలు అవనికి మీరు ముక్కు పుడక ఇవ్వాలి అని సుజాత వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా ఆ మాట విని షాక్ అవుతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.